లవ్ పై స్పందించిన రోషన్, శ్రీదేవి కోర్ట్ కంటే ముందే అంటూ ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక జంట వరుసగా 2-3 సినిమాలు చేసినా లేదా ఒక సినిమా తర్వాత ఎక్కువగా పబ్లిక్లో కనిపించినా సరే వారి మధ్య ఏదో నడుస్తోంది అనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తాయి. అయితే కొన్ని జంటలు వాటిపై స్పందిస్తే మరికొన్ని జంటలు చూసి చూడనట్టు వదిలేస్తాయి. కానీ నిప్పు లేనిదే పొగరాదు అని ఎన్నో జంటలు నిరూపించాయి కూడా. మొదట్లో మీడియాలో వచ్చిన వార్తలను కొంతమంది కొట్టిపారేసినా ఆ తర్వాత కాలక్రమేణా రిలేషన్షిప్ లోకి వెళ్లడం, పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా రూమర్స్ నిజమే. ఇక సోషల్ మీడియాలో అంతలేనిదే వార్తలు రావు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గత 8 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎక్కడా అధికారికంగా ప్రకటన చేయకుండా తమ రిలేషన్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా వీరి బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 26, 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సోషల్ మీడియా రూమర్స్ను నిజం చేశారు. లవ్ పై స్పందించిన శ్రీదేవి, రోషన్. ఇకపోతే ఇప్పుడు తాజాగా కోర్ట్ సినిమాతో సంచలనం సృష్టించి మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జంట శ్రీదేవి, రోషన్. వీరు నటిస్తున్న మరో మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ జంట సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవ్వగా ఊహించని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోర్ట్ మూవీ కంటే ముందే పరిచయం. ఇంటర్వ్యూలో భాగంగా ఆన్ స్క్రీన్లో ప్రేమ పాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్లో కూడా ప్రేమలో ఉందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. దానికి మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించారు. అందుకు రోషన్, శ్రీదేవి స్పందిస్తూ, కోర్టు మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం కూడా చైల్డ్ ఆర్టిస్టులమే. అయితే మేమిద్దరం ఎలా పరిచయమయ్యామో మాకు గుర్తులేదు. కానీ మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఓరే పోరా అనుకునే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. ఇక కోర్ట్ సినిమా తర్వాత మా మధ్య రిలేషన్ మరింత క్లోజ్గా మారింది. తెరపై మమ్మల్ని చూసిన వారు రియల్ లైఫ్లో మేము ప్రేమికులు అనుకుంటున్నారు. ఆ కామెంట్స్ చూసి నవ్వుకొని వదిలేస్తున్నాము. నిజానికి మా మధ్య ఏం లేదు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బ్యాండ్ మేళం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. 10 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.